హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 1, 2, 3. నేను మీ దీపిక. నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ 5కే లేసాను. అయితే ట్యూస్డే, ఫ్రైడే కంపల్సరీ నేను ఇల్లంతా నీట్గా కడుక్కొని మాప్ పెట్టుకుంటానండి. అయితే ఈరోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి ఇది. 5కి లేసాను. నీట్గా ఆకిలి ఊడ్చేసి మంచిగా కడిగేసాను. మంచిగా కడిగి ముగ్గు పెట్టుకున్నాను. ఇల్లు కూడా ఒకసారి మాప్ పెట్టుకొని కడపలకు కూడా మంచిగా పసుపు రాసి బొట్టు పెట్టాను. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వచ్చాను. అయితే ఇక్కడ పల్లీ చట్నీ కోసమని పల్లీలు, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఫ్రై చేస్తే కొంచెం జల్దీ వేగుతాయండి, అందుకని ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకో స్టవ్ పైన టీ కూడా పెడుతున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి వేగేలోపు నేను పక్కన కూరగాయలు కూడా కర్రీ కోసం కట్ చేసుకున్నాను. వంకాయ, ఆలు. అదంతా వీడియో షూట్ చేయలేదు. మంచిగా వేగించుకోవాలి. వేయించుకుంటే పల్లీ చట్నీ బాగుంటుంది. పల్లీలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను కర్రీ కోసం. అయితే పల్లీ చట్నీలో పచ్చిమిర్చి మన తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, పల్లీలు మంచిగా వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసే ముందు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టీ మరిగిపోయింది. అయితే రైస్ కూడా పెట్టేశాను. ఈ రోజు నుంచి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అండి. 8 కల్లా బస్ వచ్చేస్తుంది. అందుకనే నేను 7:30 వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసి టిఫిన్ చేసి పెట్టేశాను. 8 వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. కర్రీ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇటు సైడు రాగి జావా అండి, అంబలి చేసుకుంటున్నాను. అయితే మా అత్తమ్మ ఎలా చేసేదంటే, మనం రైస్ వండిన తర్వాత గంజి ఉడకబడతాం కదా, ఆ గంజి అన్నమాట ఇది. ఆ గంజిలోనే కొంచెం ప్లెయిన్గా తాగకుండా అందులో కొంచెం రైస్ వేసుకుంటే బాగుంటుంది. అయితే రైస్ ఆ గంజిలోనే వేసి బియ్యం వేసి పొయ్యి పైన పెట్టేశాను. అది మరుగుతున్నప్పుడు రాగి పిండి ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని గంజిలో వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మరిగించుకోవాలి. ఆ బియ్యం రైస్గా మారి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ సైడ్ బట్టలు కూడా కంప్లీట్ అయ్యాయండి. బట్టలు ఎండేస్తున్నాను. మా హస్బెండ్వి షర్ట్స్. అయితే ఇక్కడ వీటికి కాటన్ డ్రెస్సెస్కి గంజి వేస్తాం కదా, అది వేస్తే బాగుంటాయండి షర్ట్స్. ఈలోపు పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళ కోసం టిఫిన్ చేస్తున్నాను. ఆల్రెడీ చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ దోశలు వేస్తున్నాను. హడావిడి ఉన్నప్పుడు కంపల్సరీ టెన్షన్ అవుతుంది. నాకు అలాగే అవి పెనం పైనుంచి సరిగ్గా వెళ్ళట్లేదు. కష్టపడి అటు ఇటు చేసి వేసి చట్నీ కూడా కంప్లీట్ అయింది. పిల్లలకి వేసి ఇచ్చేస్తున్నాను.
వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత మా పాపకి జడలేసి రెడీ చేసి పంపించేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ పరిస్థితి ఇది. ఇలా ఉంటుందండి. ప్రతిరోజు పిల్లలు వెళ్ళిపోగానే కిచెన్ పరిస్థితి ఇలా ఉంటుంది. ఫాస్ట్‌గా పని కంప్లీట్ చేసుకున్నాను. ప్లీజ్ అండి, నా వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ నా వర్క్ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్. నాకు ఈ పనంతా అయ్యేసరికి 9 అయిందండి. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పూజ చేసుకొని నేను టిఫిన్ తినేసాను. సామాన్లు కడగడం కంప్లీట్ కాగానే స్టవ్ కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ విమ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఉందండి నా దగ్గర డబ్బా. అయితే దాంట్లో వేసి కొన్ని వాటర్ వేసి షేక్ చేసి పెడుతున్నాను. అట్లా పెట్టుకుంటే సామాను క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి,